ఏదన్నా కావాలని మారం చేసినా కొనియమని ఏడ్చినా అద్దని జరసేపు వాదిస్తాము. అయినా ఈయనకుంట ఏడుస్తే ఇక మన వల్ల కాదని పొయ్యి కొనుకచ్చుకపో అని పైసలు ఇచ్చి తోలుతాం కదా. అగో అట్లా తోలినప్పుడు వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు, తెచ్చుకున్న వాటిల్లల్లా ఏముంటున్నది అనేది బాగా గమనించుండ్రులా, లేకుంటే ఇగో గిట్లనే ఆగం కథ అవుతుంది. ఇగో ఈడ పిల్లగాడు ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాడు కదా, ఇక లోపట ఏమున్నదో చూడండి. ఏమన్నా ఎరైటీగా కనిపించిందా మీకు? మూలకేదో నల్లగున్నది ఏంటిదనేనా మీ అనుమానము? దాని గురించే ఇప్పుడు చెప్పేది. వెజ్లో కలిసిన నాన్ వెజ్ ఇది, కాకుంటే కూర వండకుండానే డైరెక్ట్ పీనుగను ప్యాకెట్లు వేసి ప్యాకింగ్ చేసిండ్రు అన్నట్టు కంపెనీ వాళ్ళు. అర్థం కాలేదా? ఎల్కనుల్లా అది ఎల్క చచ్చిపోయి ఉన్నది లోపట. కాన్పూర్లో అయిన కథ ఇది. జావేద్ ఖాన్ అనే అన్న వాళ్ళ పిల్లల కోసం అని 80 రూపాయలు పెట్టి కట్టామీటా కొనుక్కపోయి తినమని ఇచ్చి ప్యాకెట్ చింపంగానే కట్టామీటాలా కాలం చేసిన ఎల్కను చూసి కళ్ళు బయర్లు గమ్మినంత పని అయిందట. వెంటనే దీన్ని వీడియో తీసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టిండట. కానీ పుసుక్కున పిల్లలు తినుండ్రా అని వాళ్ళకే ఇచ్చిన అది పైన కాకుండా లోపటేనన్నా గాన రాకుంటుండి పిల్లగాళ్ళు దాన్ని ఇంకేదన్నా ముక్క అనుకొని గంకిన ఎంత ఆగముండు ఏంది వామ్ము, తలుసుకుంటేనే గజ్జుమంటున్నది. అదృష్టం మంచిగా ఉండి రేటు చూసుడు లేటు కాలేపోండ్రి. పబ్లికు పిల్లగాళ్ళకు చిరుదిండ్లు కొనిచ్చే అయ్యవలు చూస్తున్నారు కదా, పిల్లలతోటి పురాగా బయటి తిండి బంధు పెట్టి చూడనయ్యం. లేకుంటే కొన్నందుకు పైసలు బొక్క, తిన్నందుకు ఆరోగ్యం పాడైతుంది పక్క. పైలముల్లా